అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మాత్రం మరి మినపప్పు పచ్చడి, అలాగే టమాటా పచ్చడి చేశాను. అదే అలాగా అనుకుంటున్నారా? పెద్ద వీడియో తీశాను, 7 నిమిషాల వీడియో. అవసరం అనుకుంటే చూడండి, లింకులు అయ్యి పెట్టడం నాకు రాదు. అవసరం అనుకుంటే చూడండి, చూసిన వారు నచ్చితే లైక్ చేయండి. మినపప్పు పచ్చడి, అలాగే టమాటా పచ్చడి ఇది చేసిన తర్వాత కొంచెం గిన్నెలో మళ్ళీ ఇలా చట్నీకి ఇలా చేశాను. ఇది తీపి వేస్తామండి ఇందులో తీపయ్యం టమాటా కదా. మరి ఇది ఇలా చేసిన తర్వాత ఇది కూడా అలాగే చట్నీకి చేశాను. ఇప్పుడు దోశలు వేస్తాను కాబట్టి ఇది గట్టి పచ్చడి, ఇది వాటర్ వేసి చట్నీకి చేశాను. మనం ఒకటని మొదలు పెడితే 2 చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇంచుమించు నేను చూపిస్తూనే ఉంటాను. అమ్మ చేసేదే నేను చేస్తాను, మీకు తెలియాలని నా తపన. మినపప్పు పచ్చడి చాలా బాగుంటుందండి. ఇందులో బెల్లం, స్వీటు, చింతపండు వేస్తాం. అది చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ తీపి ఇష్టం కాకపోతే ఆపేయచ్చు. అవసరం అనుకుంటే పెద్ద వీడియో చూడండి, దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను. చూసిన వారు చేసుకుందరు. కానీ ఇలా ఉన్నది ఇది బయటే వదిలేసేమా అనుకోండి, వారం రోజులైనా ఏమీ కాదు. చక్కగా కాస్త పచ్చడి తీసుకోవడం, కొంత ఇలాగా కలుపుకోవడం, టిఫిన్లో వాడుకోవడం. ఇది 2 రోజులు పర్వాలేదు, బయట తర్వాత నుంచి లోపల పెట్టాలి. టమాటా కదా, కేజీ టమాటాలు మగ్గించి చేశానండి. ఇది రెండిట్లకి పోపు ఒకటే. ఎలా అనేది పెద్ద వీడియో చూడండి. అవసరం అనుకుంటే మరి చూసారనుకో, అందులో సొత్తే తప్పకుండా మీరు కూడా ఇలానే చేసుకుంటారు. అది లేదు ఇది లేదు అనుకోని అవసరం లేదు. ఉన్న వాటితో ఇలా చేసుకుంటే ఎంతో అమృతంలాగా తినొచ్చు. ఎన్నున్నా కూడా ఇలాగే చేసుకోవాలనిపిస్తుందండి. నేనైతే అలానే చేస్తాను, మీరు కూడా అలాగే చేసుకోండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.